గుడ్ ఈవినింగ్ చిచాస్. ఏంది మళ్ళా అంతా కుశలమేనా? అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో మ్యాచ్ చూసిరా? ఇవాళ మన సిక్స్త్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, గౌహతి స్టేడియం. నిన్న నేను ఏదైతే ప్రివ్యూలో చెప్పానో అన్నిటికీ విరుద్ధం జరిగింది. 198 ఈజ్ ద హయ్యెస్ట్ స్కోర్ అని చెప్పిన, యావరేజ్ హయ్యెస్ట్ స్కోర్ అని చెప్పిన ఇక్కడ. కానీ గదంతా ముచ్చట పక్కన పెట్టి ఏమైంది, ఏంది కథ అనేది ఈ వీడియోలో మనం కొంచెం నేనైతే బైఫర్ఫికేట్ అంటే నాకు తోచింది నేను చెప్తాను. సో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్, ఈ మ్యాచ్ ముందు వరకు అయితే వాళ్ళు ఇప్పటివరకు 29 మ్యాచెస్ ఆడితే ఒక మ్యాచ్ ఏమో టై అయింది, నో రిజల్ట్ వచ్చింది. ఇంకో మ్యాచెస్ ఏమో 14-14తో గెలవడం అయితే జరిగింది. లాస్ట్ 4 మ్యాచెస్ రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మీద వాళ్ళైతే గెలవడం అయితే జరిగింది, మంచిగా ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ని వాళ్ళు బ్యాటింగ్ అయితే ఆహ్వానించారు. సో స్క్వాడ్స్ పరంగా చూసుకుంటే కనుక కొంచెం నాకు సర్ప్రైజింగ్ ఏమనిపించింది అంటే, ఎవరు మన రాజస్థాన్ రాయల్స్ వాళ్ళైతే నేను కుమార్ కార్తికేయ వస్తాడేమో అనుకున్నా, కానీ వాళ్ళు వరందు హసితంగా స్పిన్నర్ కావాలని చెప్పి స్పిన్నర్ని అయితే తీసుకుని ఫజల్ అఖ్తర్ ఫారీకి పేసర్ని అయితే తిప్పారు. సో ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు స్పిన్నర్స్కి లాస్ట్ టైం కోల్కతా నైట్ రైడర్స్ ఆర్సీబీ మ్యాచ్లో అవుట్ అవ్వడంతో సో అయితే తీసుకోరు. సో ఇంకొకటి ఏంటంటే సర్ప్రైజింగ్గా కోల్కతా నైట్ రైడర్స్ వాడు సునీల్ నారాయణని కూర్చోబెట్టి మోయిన్ అలీని స్క్వాడ్లో తీసుకొచ్చి, ఇది చాలా అంటే చాలా నాకైతే ఒక షాకింగ్ అనిపించింది. ఎందుకో మళ్ళీ నాకు ఫ్లూ ఉందో సునీల్ నారాయణకి ఏదో, బట్ బౌలింగ్లో మాత్రం ఈ మూవ్ చాలా అంటే చాలా అద్భుతంగా వాళ్ళకి వర్కౌట్ అయింది. సో టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి స్టార్టింగ్ అయితే మంచిగానే వచ్చింది. ఫస్ట్ ఓవర్లో ఒక 9 రన్స్ ఏమో వచ్చింది. ఎవరు మన జేసన్ వేసిన ఓవర్లో సంజు శాంసన్ ఇంకా యశస్వి జైస్వాల్ ఇద్దరు బాగానే ఆడారు. బట్ సెకండ్ వైభవ్ కస్టడీ చేశారు. సో వైభవ్ వేసిన థర్డ్ ఓవర్లో సంజు శాంసన్ బోల్డ్ అయ్యాడు. సో ఇది రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ ఫస్ట్ బ్రేక్ త్రూ. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఫారెన్ ప్లేయర్స్లో చెప్పుకోద్దు, అంటే ఈ ప్లేయర్ మీద డిపెండ్ అవుదాం అని అయితే వాళ్ళు లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ 4 బ్యాట్స్మెన్స్ మన ఇండియన్ బ్యాట్స్మెన్సే ఉన్నారు. సో తర్వాత ఎవరు మన రియాన్ పరాగ్ వచ్చారు. నేను ప్రివ్యూలో కూడా చెప్పాను, ఇప్పుడు రియాన్ పరాగ్ ఆ ఆర్డర్ రావడం కరెక్ట్ కాదు. బట్ ఎందుకు ఆ ఆర్డర్లోకి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో రియాన్ పరాగ్ ఇంకా యశస్వి జైస్వాల్ మధ్యలో మంచి పార్ట్నర్షిప్ అనేది అయితే నడిచింది. సో రియాన్ పరాగ్ ఏంటి, సంజు శాంసన్ వెళ్ళిపోయినా కానీ ప్రెషర్ అనేది తీసుకోకుండా ఒక 15 odd balls 25 runs కొట్టాడు. ఆ 25 runsలో కూడా 3 6లు అయితే కొట్టడమే జరిగింది. దాని తర్వాత వరుణ్ చక్రవర్తి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి ఎప్పుడు లెక్క ఇండియన్ టీంకి ఎట్లయితే చక్రం తిప్పాడు, ఇవాళ కేకేఆర్కి కూడా చక్రం తిప్పాడు. సో వరుణ్ చక్రవర్తి ఏం చేశాడు, మన రియాన్ పరాగ్ని అవుట్ చేశాడు. తర్వాత నితీష్ రాణా వచ్చాడు. నితీష్ రాణా ఆడతాడేమో అనుకుంటే, బట్ తనకు కొత్త టీం వచ్చింది లాస్ట్ టైం వరకు కేకేఆర్కి ఆడాం. సో ఆపోజిట్ వాళ్ళ ఎక్స్ట్రీమ్ ఉంది. సో ఆడతాడు అనుకుంటే, బట్ నితీష్ రాణా కూడా అవుట్ అవ్వడం. మోయిన్ అలీ ఆ బాల్ ఏం చేయాలో ఏమో నితీష్ రాణాకి కూడా అర్థం కాలేదు, బోల్డ్ అయితే చేయాలి. తర్వాత దూర్జురేల్ రాకుండా వీళ్ళు వరందు హసరంగాని పంపించాడు. ఇదేమో నాకైతే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు అయితే నాకు అర్థం కాదు. సో వరందు హసరంగా వచ్చాడు, మళ్ళీ వరుణ్ చక్రవర్తి వచ్చాడు, వరందు హసరంగా అయితే అవుట్ చేయడమే జరిగింది. ఇందాక చెప్పాను కదా, సునీల్ నారాయణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ బౌలర్ రాజస్థాన్ రాయల్స్కి ఎప్పటి నుంచో వేస్తారు. సునీల్ నారాయణ్ ప్లేస్లో మోయిన్ అలీ వచ్చారు. మోయిన్ అలీ మాత్రం వాళ్ళ బౌలింగ్లో మాత్రం చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. 4 ఓవర్లు వేసి 23 రన్లు వేసి ఇంపార్టెంట్ 2 వికెట్స్ వేశాడు. ఎవరెవరిది మన యశస్వి జైస్వాల్ ఇంకా నితీష్ రాణా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ని మోయిన్ అలీ పీకి పడుతుంటారు. దీని తర్వాత ఇంకా రాజస్థాన్ కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళైతే వాళ్ళ ఇంటెంట్ అయితే ఏమీ లేదు. దాని తర్వాత పాపం వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళకి 10 ఓవర్స్లో వాళ్ళకి 4 వికెట్స్ పడ్డాయో వాళ్ళు ఏంటంటే ఒక బౌలర్ని కానీ ఒక స్పిన్నర్ని కానీ వాళ్ళు ఇంపాక్ట్ సబ్ లెక్క తెచ్చుకుందామన్నారు. బట్ ఈ 4 వికెట్స్ పడిపోతే వాళ్ళకి ఏం చేయాలో తోచకుండా వాళ్ళు శుభం దూబేని ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క తీసుకొచ్చారు. లాస్ట్ మ్యాచ్ శుభం దూబే బాగానే పర్ఫామ్ చేశాడు, బట్ ఈ మ్యాచ్ ఆ ఇంపాక్ట్ సబ్ కూడా వాళ్ళకి అచ్చు రాలేదు. సో వైభవ్ ఎవరైతే సంజు శాంసన్ని అవుట్ చేశాడో తనని అయితే వాళ్ళు అవుట్ చేయడం అయితే జరిగింది. తర్వాత హిట్ మ్యాచ్ వచ్చాడు. వాళ్ళ రాజస్థాన్ రాయల్స్కి ఏంటంటే ఈ ఒక్క ప్లేయరే స్లాగోస్లో ఆడి లాస్ట్కి వచ్చి ఇన్నింగ్స్ కంప్లీట్ చేయాల్సింది. అతను కూడా ఏం ఆడాడు. ఆ 151 స్కోర్ కూడా ఎందుకు వచ్చిందంటే దూజురేల్ ఆడాడు. సో వాళ్ళు ఒక్కటే బ్యాటింగ్లో ఏంటంటే వాళ్ళు చెప్పుకోదగ్గ ఏమన్నా ఉందంటే లాస్ట్ మ్యాచ్ అన్న దూజురేల్, ఈ మ్యాచ్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తారు. సో దూజురేల్ వాళ్ళకైతే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు, బట్ దే నీడ్ అ లాట్ ఫ్రమ్. లాస్ట్లో వచ్చి జాఫర్ ఆర్చర్ తన బ్యాట్కి పని చెప్పడంతో ఒక 2 6లు కొట్టడంతో సో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 151 దగ్గర వాళ్ళ ఇన్నింగ్స్ అయితే అయిపోవడం అయితే జరిగింది.
తర్వాత ఎవరు మన కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు వాళ్ళ ఇన్నింగ్స్ని అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళకైతే ఏంటంటే మోయిన్ అలీ చాలా స్లోగా స్టార్ట్ చేశాడు ఫస్ట్ ఓవర్లో. లాస్ట్ టైం అయితే జాఫర్ ఆర్చర్ బీభత్సంగా కొట్టించుకున్నాడు. ఎస్ఆర్ఎస్సీ వర్స్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. బట్ ఫస్ట్ ఓవర్ అయితే 1 రన్ ఆర్ 5 రన్స్ ఏమో ఇచ్చాడు. దాని తర్వాత అద్భుతంగా అయితే ఉంది. తర్వాత ఏమైందంటే మోయిన్ అలీ ఒక ఇద్దరు మధ్య క్వింటన్ డికాక్ ఇంకా మోయిన్ అలీ. క్వింటన్ డికాక్ మాత్రం ఫస్ట్ నుంచి ఏంటంటే లాస్ట్ మ్యాచ్ పర్ఫామ్ చేయలేదు. సో ఆ ప్రెషర్ ఉందో ఏమో. క్వింటన్ డికాక్ మాత్రం అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. దాని గురించి నేను డీటెయిల్గా మాట్లాడు. సో మోయిన్ అలీ ఇంకా క్వింటన్ డికాక్ ఇద్దరు వేసారు. మోయిన్ అలీ ఏంటంటే 10 బాల్స్లో 3 రన్స్ అయితే కొట్టాడు. ఓపెనింగ్ వచ్చాడు. సో మోయిన్ అలీకి బౌలింగ్ పరంగా ఇవాళ ఒక మంచి రోజు ఉన్నా, బ్యాటింగ్ పరంగా మాత్రం అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే లేదు. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఏంటంటే ఈ స్పిన్నర్ దగ్గర ఏంటంటే వాళ్ళు బౌలింగ్ అటు ఇటు చేస్తూనే ఉన్నా కానీ బట్ నాకు తెలీదు ఏంటంటే రియాన్ పరాగ్ వేసాడు. సో అదే వాళ్ళ ఇంపాక్ట్ సబ్ రూల్ ఏదైతే ఉందో దానివల్ల రియాన్ పరాగ్ వాళ్ళు 6 స్పిన్నర్ లెక్క యూజ్ చేయాల్సి వచ్చింది. తుషార్ దేశ్పాండే వాళ్ళు చాలా అంటే చాలా లేట్గా స్టార్ట్ చేశారు. సో ఏదైతే ఉందో రియాన్ పరాగ్ వేసిన లాస్ట్ 5th ఓవర్లో ఎవరు మన క్వింటన్ డికాక్ ఇంకా మోయిన్ అలీ ఇద్దరి మధ్యలో ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల మోయిన్ అలీ అయితే రన్అట్ అవడం జరిగింది. సో మోయిన్ అలీ బ్యాటింగ్లో అంత లేదు. బట్ క్వింటన్ డికాక్ మాత్రం గో రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ చాలా అద్భుతంగా ఆడాడు. క్వింటన్ డికాక్ ఏ టీంకి వెళ్ళా కానీ బాల్స్ ఎక్కువ తీసుకుంటాడు. బట్ ఏంటంటే తను ఒక 150-160 స్ట్రైక్ రేట్తో ఆడుతూనే ఉంటాడు. స్కోర్ బోర్డ్ ప్రెషర్ అయితే టిక్ కానీ ఒక ఎండ్ మాత్రం పాతకుపోతుంది. సో అదే విధంగా ఇవాళ చేశాడు క్వింటన్ డికాక్. తర్వాత క్వింటన్ డికాక్ ఇంకా అజింక్య రహానే మధ్యలో ఇద్దరి మధ్యలో ఒక మంచి అద్భుతమైన పార్ట్నర్షిప్ అయితే ఉండడం అయితే జరిగింది. వాళ్ళిద్దరు బాగా ఆడారు. సో ఇదే టైంలో ఏంటంటే వరుణ్ హసరంగా వచ్చి ఒక స్లోవర్ బాల్తో అజింక్య రహానేని అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. గుడ్ క్యాచ్ బై తుషార్ దేశ్పాండే. అంతకుముందు ఏంటంటే రివ్యూస్ వల్ల వీళ్ళు ఒక రివ్యూ కోల్పోవడం జరిగింది. అవుట్ ఇస్తే వాళ్ళు ఒక రివ్యూస్. సో రివ్యూస్ కూడా అంతగా రాజస్థాన్ రాయల్స్కి అయితే వాళ్ళకైతే ఈ మ్యాచ్లో అంతగా అయితే రాలేదు. తర్వాత ఏంటంటే వెంకీ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసెల్ వీళ్ళందరినీ కాకుండా వీళ్ళు రఘువంశీని తీసుకొచ్చారు. ఇక్కడ నాకు కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే నచ్చింది. స్కోర్ బోర్డ్ అంతగా లేదు. ఒక పక్కన క్వింటన్ డికాక్ బాగా ఆడుతున్నాడు. సో ఒక ఏమంటారంటే ఒక యంగ్ ఇండియన్ ప్లేయర్కి ఛాన్స్ ఇద్దామని వీళ్ళందరి పైనుంచి పంపించారనమాట. తను మంచిగా యూటిలైజ్ చేసుకున్నాడు. 22 odd runs కొట్టాడు. చూడచక్కమైన 4లు అన్నీ ఇన్ని కొట్టాడు. ఇప్పుడు క్వింటన్ డికాక్ గురించి మాట్లాడారు. నేను ఏదైతే చెప్పాను క్వింటన్ డికాక్ ఈ ఒక పక్కన పాతుకు పోయి ఇష్టం వచ్చినట్టు ఆడతాడని చెప్పి. సో ఎట్లో తెలుసు 151 runs స్కోర్. ఇక్కడ ఏంటంటే ఈ పిచ్లో ఏంటంటే బాల్ ఓల్డ్ అవుతున్న కొద్దీ వాళ్ళైతే ఎవరు మనం బ్యాట్స్మెన్స్కి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు అన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ నుంచి ఉన్న బ్యాట్స్మెన్నే ఉండి ఆడడం అయితే ఇంపార్టెంట్. సో క్వింటన్ డికాక్ అదే పర్ఫామ్ చేశాడనమాట. సో తను ఏంటంటే 97 odd runs అయితే ఇవాళ స్కోర్ చేయడం అయితే క్వింటన్ డికాక్ జరిగింది. లాస్ట్ మ్యాచ్ పర్ఫామ్ చేయాలని చెప్పి ఈ మ్యాచ్ రెండింటికి కలిపి మొత్తం పర్ఫామ్ చేసేసారు. సో కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు అయితే ఈ మ్యాచ్లో బార్బడోస్ స్టేడియంలో గెలిచి వాళ్ళ పాయింట్ పట్టికలో వాళ్ళైతే బౌలింగ్ కొట్టడం అయితే జరిగింది. రాజస్థాన్ రాయల్స్ కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ వాళ్ళకు 2 losses అయితే జరిగింది. వాళ్ళ క్యాప్టెన్ క్లూలెస్గా ఉన్నాడు. దే నీడ్ టు డూ వర్క్ ఆన్ క్యాప్టెన్సీ. ఇంకోటి వాళ్ళ బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ అప్ చేసుకోవాలి. బ్యాట్స్మెన్స్ చేయాలి. ఇంకో రియాన్ పరాగ్ ఇంకో 20-30 runs ఉంటే మేము ఏమని చూడగలం. బట్ అప్పుడు వీళ్ళు ఆడే ఆట తీరే వేరుంటుంది. సో ఇది నాకు అనిపించిన రివ్యూ ఇవాళ అయితే. సో హోప్ఫుల్లీ కోల్కతా నైట్ రైడర్స్ గుడ్ స్టార్ట్ అయితే వచ్చింది. సో ఇదే మొమెంటం కంటిన్యూ చేయాలని వాళ్ళు అనుకుంటారు. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఏమైంది ఏం ర్యాపప్ చేసుకొని కోచింగ్ చేసుకోవాలి. నేను చెప్పే కంటెంట్ కానీ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.